టీమిండియా మేజర్ అప్డేట్స్. బుమ్రాని ఇంగ్లాండ్ సిరీస్ నుండి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసారు. ఏ మ్యాచెస్లో కూడా మీకు కనిపించడు. ఇంకో అప్డేట్ ఏంటంటే సిరాజ్కి T20s నుండి కంప్లీట్ రెస్ట్, ఓడిఐకి ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్ ఉంటాడు. హర్షదీప్ని అలాగే సుందర్ని ఇద్దరు కన్సిడరేషన్లో ఉన్నారు. మోస్ట్ లైక్లీ వీళ్ళని కూడా అప్కమింగ్ మ్యాచెస్కి పిక్ చేస్తారు. యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ సిరీస్కి ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీకి బ్యాకప్ ఓపెనర్గా ఉండబోతున్నాడు. బ్యాకప్ ఓపెనర్, నాట్ ప్రైమరీ ఓపెనర్. ఆబ్వియస్లీ ముందు వీడియోలో చెప్పినట్టు 12th జనవరిన టీమ్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది ఛాంపియన్స్ ట్రోఫీది 15 మెంబర్ స్క్వాడ్. ఇన్ఫర్మేషన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుగులో ఇన్స్టంట్గా కావాలనుకుంటే డూ ఫాలో క్రికెట్ బస్ తెలుగు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మెంబర్ స్క్వాడ్స్ని ఎవరైతే ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నారో ప్రిడిక్ట్ చేసి కామెంట్ చేయండి. అట్లనే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా ప్రిడిక్ట్ చేసి కామెంట్ చేసి పెట్టండి. సో దట్ చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారు. అండ్ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ 15 మెంబర్ స్క్వాడ్ అండ్ సేమ్ టైం ప్లేయింగ్ 11 కూడా నేను కంప్లీట్లీ అనాలిసిస్తో విత్ క్లియర్ డేటాతో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీసుకొస్తాను.